బ్రేకింగ్ న్యూస్ మూసీ పునరుజ్జీవ ప్రణాళిక సమన్వయం అమలును పర్యవేక్షించడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటారు. సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వ్యవహరిస్తారు. మూసీ పునరుజ్జీవ ప్రణాళికలో భాగంగా ప్రక్షాళన కోసం నదిలోకి మురుగునీరు చేరకుండా భారీ ఎత్తున సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఏడాదంతా నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయడం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా పర్యాటక అవకాశాలను పెంచాలి అన్న సంకల్పంతో ముందుకు వెళుతోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాన్ని తగ్గించి నది చుట్టుపక్కల ప్రాంతాలను పచ్చదనంతో నింపాలి అని మూసీ పునర్జీవనం ప్రణాళిక తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హామీ ఇచ్చినట్టుగానే మూసీ పునర్జీవ ప్రణాళికను వేగవంతంగా అమలు చేస్తూ వడిబడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. మూసీ పునర్జీవన ప్రణాళిక సమన్వయం అమలును పర్యవేక్షించడానికి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటారు. సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వ్యవహరిస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈ సబ్ కమిటీ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తుంది? హేమ, సబ్ కమిటీ వర్క్ గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమ మనకు అందుబాటులో ఉన్నారు. హేమ, సబ్ కమిటీ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తుంది, ఏ విధంగా పర్యవేక్షణ చేసుకుంటూ వెళ్తుంది మూసీ పునర్జీవ ప్లానింగ్ లో భాగంగా? కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మూసీ రిజర్వేషన్. ఇప్పటికే మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక కానివ్వండి, దానికి కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా పూర్తిగా ఏ విధంగా తయారు చేయాలి ఏంటి అనేది ఒక ప్రణాళికని ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. మూసీ పునర్జీవన వల్ల ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే ఆ వివిధ ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు మూసీ పునర్జీవన పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఈ మూసీ పునర్జీవన ప్రణాళిక, అదేవిధంగా సమన్వయం, దానికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు కాసేపటి క్రితమే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. అదేవిధంగా సభ్యులుగా అటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కమిటీ పూర్తి వర్క్ ఏంటంటే పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రణాళిక, అదేవిధంగా దాని సమన్వయం, ఆ పనులు అమలుకి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానికి సంబంధించినటువంటి అప్డేట్ ని కూడా అటు ప్రభుత్వానికి వివరిస్తూ ఉండాలి. ఇప్పటికే అటు మూసీకి సంబంధించినటువంటి పనులు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా కాసేపటి క్రితమే మంచిర్యాలలో ఉన్నటువంటి గండిపేట దగ్గర మూసీ ఒడ్డున ఓంకారేశ్వరుని ఆలయం ఉంది. సో దానికి సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు కూడా కాసేపటి క్రితమే ప్రారంభించారు. పూర్తిగా మూసీనైతే డెవలప్ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపైన పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు కానివ్వండి, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు రానప్పటికీ కూడా ఎలా అయినా సరే మూసీ పునర్జీవన చేస్తాము, ఒకప్పుడు మూసీ ఏ విధంగా ఉందో అలాంటి పరిస్థితి మరొకసారి తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అన్నట్టుగానే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కమిటీని కూడా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ హేమ, మూసీ ప్రక్షాళనలో భాగంగా వేగంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఈరోజు ఓంకారేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మూసీ పునర్జీవం ప్రణాళిక సమన్వయం అమలును పర్యవేక్షించడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటారు. సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వ్యవహరిస్తారు.